రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. హరి ఓం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వారంలో ప్రతి ఏకాదశికి జరుపుకుంటున్నటువంటి నామరామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. రామాయణ అధ్యయన పరంపరలో మనం 11వ నామమైనటువంటి కౌశికమఖ సంరక్షక రామ అన్నదాన్ని చూసాం. ఇక ఈరోజు మనం దర్శిస్తున్నటువంటి నామం 12వ నామం శ్రీమద్ అహల్యోధారక రామ. అహల్యను ఉద్ధరణ చేసినటువంటి రామచంద్రుడు అని ఈ వాక్యానికి అర్థం. అహల్యాదేవిని పవిత్రమునర్చినటువంటి రామచంద్రుడు, అహల్యాదేవిని రక్షించి ఉద్ధరించినటువంటి రాముడికి నేను నమస్కరిస్తున్నాను. ఈ నామాన్ని కనుక పరిశీలించినట్టయితే అహల్యాదేవికి ఒక విశేషణాన్ని కూడా ఇక్కడ వాడడం జరిగింది. ఏమిటది? శ్రీమద్ అహల్య, శ్రీ కలిగినటువంటి అహల్యను. ఏమిటి దీని అర్థం అంటే పెద్దలు 2 అర్థాలు చెప్పారు. ఒక అర్థం శ్రీ అన్నప్పుడు అత్యంత యశస్సును కలిగినటువంటి అహల్య. ఇంకొక అర్థం శ్రీ అన్నప్పుడు లోకోత్తరమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీ అని అర్థం. అమితమైనటువంటి సౌందర్యంతో శోభించేటువంటి అహల్యాదేవిని ఉద్ధరించినటువంటి శ్రీరామచంద్రుడు, అతన్ని నేను స్మరిస్తున్నాను. గౌతమ మహర్షి, అహల్యాదేవి, వీరి మధ్యలో ఒకానొక సందర్భంలో ఇంద్రుడు, వీరి కథను ఈ ఘట్టంలో మనం స్మరించబోతున్నాం. రామాయణంలో అతి ప్రసిద్ధమైనటువంటి ఘట్టాలలో ఈ ఘట్టం కూడా ఒకటి. మహర్షి అయినటువంటి గౌతమ ముని, అహల్యాదేవి, వారిద్దరి మధ్య కొంత విభేదాన్ని సృష్టించినటువంటి ఇంద్రుడు. అయితే ఈ కథ రామాయణంలో ఉన్న కథ కాదు. రామాయణంలో ఈ కథ యొక్క ప్రసంగం ఉన్నదే తప్ప ఈ కథ అత్యంత ప్రాచీనమైనటువంటిది, అలాగే అత్యంత సుప్రసిద్ధమైనటువంటి కథ. ఈ కథకు సంబంధించినటువంటి మూలాలు మనకు వేదంలో కనబడతాయి. తైత్తిరీయ బ్రాహ్మణంలోనూ శతపథ బ్రాహ్మణంలోనూ ఈ కథ ఉన్నది. వాటి యొక్క ప్రస్తావన అక్కడ ఉన్నది. రామాయణం జరిగినప్పుడు ఈ కథ జరగలేదు. రామాయణం జరగకముందు 1000 సంవత్సరాల క్రితం ఈ కథ జరిగింది. అలాగా 1000 సంవత్సరాల తర్వాత రామచంద్రస్వామి అహల్యను ఉద్ధరించారు. అలాగే అనేక పురాణాల్లో కూడా ఈ ఘట్టం మనకి కనిపిస్తూ ఉంటుంది. సుప్రసిద్ధమైనటువంటి పరంపరాగతంగా చెప్పబడుతున్నటువంటి కథలలో ఈ అహల్యాదేవి యొక్క శాప వృత్తాంతం ఒకటి. అయితే వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా దర్శించే వీలు మనకు లేదు కాబట్టి, అలాగే సందర్భోచితంగా రామాయణం అనురూపంగానే కథాప్రసంగం చేయవలసి ఉన్నది కాబట్టి ఆ కోణంలో దర్శనం చేసేదముగాక. రామచంద్రస్వామి, లక్ష్మణస్వామి వీరిరువురు విశ్వామిత్రుల వారి తోటి యాగ సంరక్షణకు వచ్చారు. ఆ తర్వాత యాగ సంరక్షణ జరిగింది. తర్వాత విశ్వామిత్రుల వారు వారి సంకల్పానుసారం వీరిద్దరూ కూడా విశ్వామిత్రుల వారిని అనుసరిస్తూ మిథిలా నగరానికి వెళుతున్నారు. మిథిలోపవనే తత్ర ఆశ్రవం దృశ్య రాఘవ పురాణం నిర్జనం రమ్యం ప్రపచ్చముని పుంగవం. అలాగా
వారు మిథిలా నగరానికి సమీపిస్తున్న తరుణంలో వారు ఒక ఆశ్రమాన్ని చూశారు. ఆశ్రమం దృశ్యరాఘవ. రామచంద్రుల వారి యొక్క దివ్యమైనటువంటి చూపు ఆశ్రమం మీద పడింది. ఎలాంటి ఆశ్రమం అది అంటే పురాణం. ఇవాళ ఏదో కొత్తగా నిర్మించినటువంటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆశ్రమం అది. అది ఎలా ఉన్నది అంటే నిర్జనం. అక్కడ మనుషులే కాదు, ఏ జీవరాశి కూడా ఆ ప్రాంతంలో లేదు. అలాగే రమ్యం అంటే ఏదో ఒక ఆధ్యాత్మిక శోభ అక్కడ కనబడుతోంది. వీటన్నింటినీ గ్రహించినటువంటి రామచంద్ర స్వామి ప్రపంచ మునిపుంగవం, మునిపుంగవుడైనటువంటి విశ్వామిత్రుల వారిని ఈ విధంగా ప్రశ్నించారు. ఇదమాశ్రమ సంకాసం కిన్విదం మునివర్జితం శ్రోతుమిచ్ఛామి భగవన్ కస్యాం పూర్వ ఆశ్రమ. హే భగవన్, విశ్వామిత్ర మునీంద్ర, ఇదమాశ్రమ సంకాసం. చూడబోతే ఇది ఒక ఆశ్రమము అని తెలుస్తోంది. అయితే ఇది ఈ విధంగా మునివర్జితమై ఎందుకు ఉన్నది? ఎందుకంటే ఆశ్రమము అన్నప్పుడు ఒక మహర్షి, వారి యొక్క శిష్య బృందము, వారి అనుచరగణము అందరూ ఉంటారు. అలాగే యజ్ఞ యాగాది వైదిక అనుష్ఠానాలు, వేదాంగ అధ్యయనము, పఠనము, పాఠనము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇది మునివర్జితమై కనిపిస్తోంది. మహాత్ములు ఎవరూ కూడా ఇక్కడ దర్శనం ఇవ్వడం లేదు. కస్యాయం పూర్వ ఆశ్రమ. పూర్వం ఈ ఆశ్రమం ఎవరిది? శ్రోతుమిచ్ఛామి అహం. ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నప్పుడు తచ్శ్రుత్వా రాఘవేణోక్తం వాక్యం వాక్య విశారదః ప్రత్యువాచ మహాతేజ విశ్వామిత్రో మహామునిః. ఎప్పుడైతే రామచంద్ర స్వామి ఆ విధంగా ప్రశ్నించారో, వాక్య విశారదుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి, అంటే సమాధానం చెప్పడంలో అత్యంత కుశలమైనటువంటి వాడు, సమస్త జ్ఞానమును వాక్ రూపంలో ప్రకటించగలిగినటువంటి విశ్వామిత్రుల వారు ఈ విధంగా రామచంద్ర స్వామితో అంటున్నారు. హంతతే కథయిష్యామి శృణుతత్వేన రాఘవ యస్యైవ ఆశ్రమత్ పదం సప్తం కోపాత్మనాత్మన. ఓ రాఘవా, ఈ కథను నీకు తెలియజేస్తాను. దాన్ని నువ్వు జాగ్రత్తగా విను. తత్వతః విను అంటే కథ యొక్క సారాంశాన్ని విను. ఈ ఆశ్రమం ఎవరిదో, ఎందుకు ఈ విధంగా ఉన్నాదో నేను చెప్తాను. అలా ఆశ్రమం నిర్జనంగా మునివర్జితమై ఉండడానికి కారణం సప్తం. ఇది శపించబడినటువంటి ప్రదేశం. ఎవరి చేత అంటే ఒక మహనీయుడి చేత. ఎందుకు? కోపావేశుడై ఒక మహనీయుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం కారణంగా శపించాడు. ఆ విధంగా ఆశ్రమము సప్తమై ఉన్నది. గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్మహాత్మనః ఆశ్రమో దివ్య సంకాస సురైరపి సుపూజితః. ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగావు కదా, ఇది గౌతమ మునికి చెందినటువంటి ఆశ్రమం. దివ్య సంకాస, అత్యంత సౌభాగ్యమానంగా వెలిగినటువంటి ఆశ్రమం. సురైరపి సుపూజిత. ఈ ఆశ్రమ ప్రాంగణంలో దేవతలు సైతం పూజిస్తూ ఉండేవారు. అటువంటి పవిత్రమైనటువంటి ఈ ఆశ్రమంలో గౌతమ ముని తమ అనుష్ఠానాన్ని చేస్తూ ఉండేవారు. సచేహతప ఆతిష్టాత్ అహల్యా సహిత పురా.
వర్షపూగాననేకశ్చ రాజపుత్ర మహాశయః. ఈ ఆశ్రమంలో గౌతమ ముని పూర్వం తప అతిష్టాత్ ఎంతో గొప్ప తపస్సు చేశారు. అహల్య సహిత పురా వారి భార్య అయినటువంటి అహల్యాదేవితో కలిసి ఇక్కడ తపమాచరించారు. ఎన్ని రోజులు తపస్సు చేశారట అంటే వర్షపూగాననే కాశ్చ అనేక సంవత్సరాలు తపస్సు చేశారు. అనేక సంవత్సరాలు వారు ఈ ఆశ్రమంలో గృహస్థ ఆశ్రమాన్ని నిర్వహించారు. ఇప్పటిదాకా బాగానే ఉందండి కథ. ఇప్పటిదాకా నేను చదివినటువంటి శ్లోకాలు వాల్మీకి రామాయణంలోని బాలకాండములో 48వ సర్గలోంచి 11 నుంచి 16వ శ్లోకం దాకా. ఆ తర్వాత విశ్వామిత్రుల వారు అహల్యాశాప వృత్తాంతాన్ని విస్తారంగా బోధించడం జరిగింది. దాని యొక్క సారాంశాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. గౌతమ ముని మహాతపస్వి. వారి యొక్క తపస్సును భంగం చేయవలెను అన్నది ఇంద్రుడి యొక్క కోరిక. ఇంద్రుడు ఎప్పుడూ కూడా ఏ మహర్షి అయినా తపస్సు చేస్తే దాన్ని భంగం చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే అది వాస్తవానికి తపఃభంగం కాదు, తపఃపరీక్షణం. వారి తపస్సు సరిగా ఉన్నదా లేదా అన్నది పరీక్షిస్తాడు. ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చే ముందు ఆ ఫలితానికి అతను అర్హుడా కాదా అన్నది చూడాలి. అయోగ్యునికి గనక ఎంతో ప్రయోజనం చేకూరేటువంటి ఫలితాన్ని ఇచ్చినా కూడా అది కాలాంతరంలో బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగానే ఉంటుంది. విలువైన దానిని ప్రసాదించే ముందు దానిని పొందేవాడి యోగ్యత పరిశీలించాల్సినటువంటి బాధ్యత పెద్దల మీద ఉన్నది. ఇంద్రుడు ఎప్పుడైనా సరే మహనీయులను పరీక్షించినప్పుడు అది ఏదో పైపైన ఉద్దేశంతో పరీక్షించినటువంటి అంశం కాదు. అది వారి తపో పరీక్ష, వారి సామర్థ్య పరీక్ష. ఆ విధంగా ఇంద్రుల వారు ఒక సందర్భంలో, ఒకరోజు గౌతమ ముని ఆశ్రమంలో లేని సందర్భంలో గౌతమ ముని యొక్క వేషం వేసుకుని అహల్యాదేవి యొక్క పొందును కోరారు. ఇక్కడ కూడా చాలా కథలు ఉన్నప్పటికీ నేను రామాయణంలో చెప్పబడినటువంటి కథనే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మనం చూద్దాం. అహల్యాదేవికి వచ్చినది ఇంద్రుడే అని తెలుసు. ఎవరో భర్త వేషంలో వచ్చేస్తే ఆయనే తన భర్త అని స్వీకరించడానికి ఆవిడేమీ సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. ఆమెకు విషయం తెలిసి వచ్చినది ఇంద్రుడే అని తెలిసినా కూడా అతని కోరికకు సమ్మతిని తెలియజేసింది. దానికి కారణం వచ్చినది దేవరాజు, దేవరాజును సమ్మానింపవలసినదే అన్న భావన ఎక్కడో ఆమెలో కలిగిందో ఏమో. ఆ భావనకు సమ్మతిగా ఇంద్రుడు అడిగినటువంటి కోరికకు తన యొక్క సమ్మతిని తెలియజేసింది. ఆ విధంగా గౌతమ ముని యొక్క భార్య అయినటువంటి అహల్యాదేవి ఇంద్రుడితోటి కామోపభోగం చేసింది. రామాయణంలో ఆ ప్రస్తావన ఆ విధంగానే ఉన్నది. ఆ తర్వాత అహల్యాదేవి ఏమంటుందంటే, అయ్యా తమరు వచ్చారు, జరిగిందేదో జరిగింది. ఇక గౌతమ ముని రాకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు మిమ్మల్ని కాపాడుకోండి, నన్ను కూడా కాపాడండి అని అన్నట్టుగా కూడా రామాయణంలో ఉన్నది. ఆ విధంగా ఆ ఘట్టం జరిగింది. ఎప్పుడైతే ఇంద్రుడు అక్కడి నుంచి బయలుదేరడానికి సన్నద్ధుడయ్యాడో అదే సమయంలో గౌతమ మహర్షి అక్కడికి వచ్చారు. వచ్చి చూస్తే తన రూపంలోనే ఒకడు నిలబడి ఉన్నాడు. గౌతమ మహర్షికి వచ్చిన వాడెవడో తెలుసుకోవడానికి ఎక్కువసేపు ఏం పట్టలేదు. వచ్చినది ఇంద్రుడు అని తెలుసు. విషయాన్ని గ్రహించాడు. నువ్వు ఇంద్రుడివై ఉండి నలుగురికి ఆదర్శాన్ని చూపించాల్సినటువంటి వాడివి
ఇంత హేయమైనటువంటి కార్యమునందు నిర్లజ్జగా స్వేచ్ఛగా వ్యవహారం చేసినందుకు గాను నేను నిన్ను శపిస్తున్నాను అని ఒక భయంకరమైనటువంటి శాపాన్ని ఇచ్చాడు. ఏదైతేనే ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు దేవతలతోటి తర్వాత మాట్లాడినటువంటి సందర్భం కూడా ఇక్కడ చెప్పబడింది. నేను ఇదంతా కూడా దేవకార్య నిమిత్తం చేశాను, కానీ ఇప్పుడు నాకు ఈ శాపం సంభవించినది. ఆ శాప నివారణ కోసం ఓ దేవతలారా మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే నేను చేసినటువంటి పని తప్పు కాదు, అది లోక కళ్యాణార్థమై చేసినటువంటి కార్యం. ఆ దిశలో మీరిప్పుడు నా శాప విమోచనం చెయ్యాలి అని అన్నప్పుడు అగ్ని ఆది దేవతలందరూ కూడా పితృదేవతల దగ్గరికి వెళ్ళి వారిని ఏదో ప్రార్థించి వారి యొక్క సహాయంతో ఇంద్రుడికి సంభవించినటువంటి ఇబ్బంది నుంచి గట్టెక్కించారు. అంతవరకు అదొక కథ. ఇక విషయం గౌతమునికి తెలిసింది కాబట్టి భార్యను కూడా శపించాడు. తదా సప్తస్వై శక్రం అహల్యామపి సప్తవాన్ ఇహ వర్ష సహస్రాణి బహవాని త్వం నివస్యసి. తదా సప్త, ఆ విధంగా శపించిన తర్వాత అహల్యమపి సప్తవాన్, భార్య అయినటువంటి అహల్యను కూడా శపించాడు. ఏమిటా శాపము అంటే ఇహ అంటే ఇక్కడ, వర్ష సహస్రాణి బహూని, అనేక వేల సంవత్సరాల పాటు నువ్వు ఇక్కడ పడి ఉండెదవుగాక అని. వాయుభక్షా నిరాహారా తప్యంతి భస్మసాయిని అదృశ్యా సర్వభూతానా ఆశ్రమే సన్నివస్యసి. వాల్మీకి రామాయణం బాలకాండము 48వ సర్గలో 29-30 శ్లోకాలు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా నా కల్పితాలేమీ కావు అని చెప్పడం కోసం. వాయుభక్ష, కేవలం వాయుభక్షణ చేస్తూ, నిరాహార, వేరొక ఆహారం తీసుకోకుండా, అదృశ్య సర్వభూతానాం, ఎవ్వరికీ కూడా కనిపించకుండా, భస్మసాయిని అంటే ధూళి అందే ఉంటూ కింద పడుకొని, తప్యంతి తపస్సు చేస్తూ ఉండెదవుగాక. ఏ జీవులకు కనపడకుండా, ఎవరికి నువ్వు కనిపించకుండా ఉంటావు. ఆశ్రమేస్మిన్ నివస్యసి, ఈ ఆశ్రమునందే నువ్వు ఉండవలెను. ఇది నా శాపం. శాపం పేరుతో ఆయన ఏమీ శిక్ష వెయ్యలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాలి. తపస్సు చేయమని శపించాడు. ఎందుకు అంటే ఏదో తప్పు జరిగింది, ఆ తప్పు వల్ల సంక్రమించినటువంటి పాపం, దాని నివారణార్థం ఏదో ఒకటి చేయాలి. అయితే ఈ మాటలను పట్టుకొని ఈ మహిళా మండలి వాళ్ళు అందరూ కూడా చూసారా గౌతమముని ఏ విధంగా శపించాడో, మొదటి నుంచి ఆడవాళ్లకు అన్యాయమే జరుగుతోంది అంటూ గుండెలు బాధేసుకుని ఆందోళన చేస్తూ ఉంటారు, ధర్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ పత్రికల వాళ్ళు కూడా ఏవేవో రాస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ వృత్తాంతమంతటినీ కూడా సావధానంగా వింటే అది శపించినట్టు కాదు, అక్కడ పాప నివారణ కోసం ఉపాయాన్ని చెప్పారు. అలాగే గౌతమ మహాముని అహల్యని వదిలేయలేదు. ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి విషయం. దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. వారు చెప్పింది ఏమిటి? పాప ప్రాయశ్చిత్తం కొరకు నువ్వు ఆశ్రమంలోనే ఉంటూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చెయ్యి. అహల్యాదేవి తెలిసి తప్పు చేసింది. అది తెలియక చేసినటువంటి తప్పు కాదు. ఆ కారణం చేత ఆమెకు పాపం చుట్టుకుంది. సరే,
పాపం చుట్టుకున్నది అని చెప్పి ఆవిడని శాశ్వతంగా దూరం చేయడం అన్నది అక్కడేమీ జరగలేదు. అది రామాయణంలో నిరూపితం అవుతుంది, వేరే పురాణాల్లో కూడా అది నిరూపితం అవుతుంది. రామచంద్ర స్వామి ద్వారా పాప నివారణ తద్వారా అది నిర్ధారితం అవుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, తప్పులు జరుగుతూ ఉంటాయి, అందరితోనూ తప్పులు జరుగుతాయి. జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ దాన్ని మర్చిపోవడమే తప్ప, అంతేగాని దాన్ని పునః పునః స్మరిస్తూ ఆ తప్పు చేసిన వారిని సదా శిక్షిస్తూనే ఉంటాము అని అనడానికి లేదు. ఆ వాక్యం ఇక్కడ ఉన్నది. కాబట్టి గౌతమ మహాముని ఉగ్రమైనటువంటి తపస్సుయే మార్గము అని చెప్పి ఆ తపస్సును చెయ్యమని ఆదేశించారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా పైకి చెప్పలేదు. కానీ ఇక్కడ ధ్వనిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఆ తపస్సు యందు అతి ముఖ్యమైనటువంటి భాగము శ్రీరామచంద్రస్వామి ధ్యానము అని చెప్పడం జరిగింది. ప్రస్ఫుటంగా ఇక్కడ చెప్పకపోయినా సరే ఆ వాక్యాలు రాబోతున్నాయి. కాబట్టి ఈ తప్పుకి అనేక సంవత్సరాలు నువ్వు రాముని ధ్యానిస్తూ ఉండు, ఇదే నువ్వు చెయ్యవలసినటువంటి సాధన అని చెప్పి, యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజ ఆగమిష్యతి దుర్ధర్ష తథా పూతా భవిష్యసి. యదా ఎప్పుడైతే, ఏతద్వనం ఘోరం అత్యంత ఘోరమైనటువంటి ఈ అరణ్యానికి దాశరథి అయినటువంటి రామచంద్రుడు వస్తాడు. ఆగమిష్యతి అంటే వస్తాడు. ఎటువంటి రాముడు అంటే దుర్ధర్ష అమితమైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి రామచంద్రుడు ఎప్పుడైతే ఈ ఆశ్రమానికి వస్తాడో తదా పూతా భవిష్యసి, అప్పుడు నువ్వు పవిత్రురాలు అవుతావు. తస్యాతిథేన దుర్ధర్షే లోభమోహ వివర్జిత మత్సకాసే ముదా యుక్త స్వం వపుః ధారయిష్యసి. తస్యాతిథే ఎప్పుడైతే రాముడు వస్తాడో ఆ రోజు రామచంద్రుడికి తగినటువంటి అతిథి సత్కారము చేసి, లోభమోహ వివర్జిత కోపము మోహము లేకుండా, అంటే శాస్త్రం ఏ విధంగా చెప్పిందో దాన్ని అనుసరిస్తూ ఆతిథ్యాన్ని నువ్వు రాముడికి చెయ్యి. అప్పుడు మత్సకాసేముదా యదా, అప్పుడు నువ్వు నన్ను చేరుకుంటావు. నేను నిన్ను వదిలివేస్తాను అని అనలేదు, తిరిగి నువ్వు నన్ను చేరుకుంటావు అంటే అర్థం ఏమిటి? పునః మనం గృహస్థ ఆశ్రమం ప్రారంభిస్తాము. అలాగ మనం గృహస్థాశ్రమం ప్రారంభమవుతుంది. అలాగే స్వవపు ధారయిష్యసి, అప్పుడు నువ్వు నీ యొక్క దివ్యమైనటువంటి రూపం నీకు ప్రాప్తిస్తుంది. ఏవముక్త్వా మహాతేజ గౌతమో దుష్టచారిణీం ఇమమాశ్రముత్సృజ్య సిద్ధచారణ సేవితే హిమవత్శిఖరే రమ్యే తపస్తేవ మహాతపా. ఆ విధంగా అహల్యాదేవికి తగినటువంటి దిశానిర్దేశం చేసి గౌతమముని ఈ ఆశ్రమాన్ని వదిలిపెట్టి సిద్ధచారణ సేవితే, సిద్ధగణములతో సేవింపబడుతున్నటువంటి హిమాలయములను చేరి హిమాలయ శిఖరాల మీద పునః తన తపస్సును ప్రారంభించాడు. ఆ తర్వాత గౌతమముని యొక్క వాక్యానుసారము శ్రీ అహల్యాదేవి గారు ఎవరికీ కనిపించనిది అయి, ఎవరికీ కనిపించకుండా తన యొక్క ఉగ్ర తపస్సులో సంలగ్నమైంది.
ఇదంతా కూడా ఎవరెవరితో చెప్తున్నారు? విశ్వామిత్రుల వారు రామచంద్రులతో చెప్తున్నారు. తదా గచ్చ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణ తారయైనాం మహాభాగాం అహల్యాం దేవరూపిణి. సాక్షాత్తు విశ్వామిత్రుల వారు చెప్పినటువంటి వాక్యం. తదా గచ్చ మహాతేజ, ఓ మహాతేజ రామచంద్ర, ఇదే ఆ ఆశ్రమం, లోపలికి రావయ్యా. విశ్వామిత్రుల వారు స్వయంగా రామచంద్రుడిని ఆశ్రమంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు మనం వీటన్నింటినీ కూడా విడమర్చి చెప్పుకుంటే ఈ రామాయణాన్ని 3 ఏళ్ల దాకా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మహాత్ముల యొక్క ప్రచోదనం లేకుండా పరమాత్ముడు కూడా ఎవరిని అనుగ్రహించడు. పరమాత్ముణ్ణి మన జీవితంలోకి నడిపించేవాడు మహాత్ముడు. ఇది ఇక్కడ సూచింపబడుతున్నటువంటి రహస్యం. మహాత్ముడు అనుగ్రహిస్తేనే పరమాత్ముడు వచ్చేది. దానికి అనురూపంగా ఈ వాక్యం తదా గచ్చ మహాతేజ, అదేదో తన ఆశ్రమంలోకి పిలుస్తున్నట్టుగా విశ్వామిత్రుల వారు పిలుస్తున్నారు. ఈ ఆశ్రమంలోకి ఓ రామచంద్ర రావయ్యా. తారయైనాం మహాభాగాం అహల్యాం, ఈ అహల్యను ఉద్ధరించు. శోక సముద్రం నుంచి, పాప సముద్రం నుంచి తరింపజేయి అని ఎవరు చెప్తున్నారు? మహాత్ముడైనటువంటి విశ్వామిత్రుల వారు. మహాత్ములు చెప్తేనే భగవంతుడు ఆ విషయాన్ని చేస్తాడు, లేకపోతే ఆయన చెయ్యడు. అందుకోసమే సత్సంగం, అలాగే మహనీయుల యొక్క చరణాశ్రయము చెయ్యమన్నది. భాగవతంలో ఆ విధంగా చెప్పబడింది. అక్కడ ఏమంటారంటే, జ్ఞానయోగ్యుడు అయినటువంటి వాడు శ్రవణ మనన నిధిధ్యాసలను చెయ్యాలి. జ్ఞానయోగ్యత ఉన్నవాడు. జ్ఞానయోగ్యత ఉండడం అంటే వేదాంత ప్రవచనాన్ని విన్నప్పుడు రసం తాగుతున్నంత ఆనందం కలగాలి. వేదాంత శ్రవణం చేస్తున్నప్పుడు ఆహా, ఇంతకంటే సుఖం ఎక్కడున్నది, ఇదే బ్రహ్మానందం, బ్రహ్మానంద సుఖమేవ సుఖం అన్నట్టుగా ఉండాలి. అలాంటి వాడి కర్తవ్యం ఏమిటి అంటే, ఆత్మావారే దృష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఇది కర్తవ్య అని అన్నారు. అలా కాకుండా భక్తి సంబంధమైనటువంటి హృదయం గనక ఉంటే, భజన చేస్తూ ఉంటే వారికి హాయిగా ఉంటుంది. వారికి వేదాంతం వింటే నిద్ర వస్తుంది. అలాంటి వారి కర్తవ్యం ఏమిటి అంటే, భగవచ్చరణముల యందు విశ్వాసము, భగవన్నామ సంకీర్తనము, భగవత్ కథా శ్రవణం, అది వారికి కర్తవ్యం. అలా కాకుండా మరొక పరిస్థితి, ఇంకా చిత్తశుద్ధి తదితరములు సాధించాల్సినవి ఉన్నాయి. తగిన పరంపరలో ఉన్నాడు, తగిన యోగ్యత కలిగి ఉన్నాడు. అతడికి వైదిక క్రియాకలాపాలు కర్తవ్యంగా చెప్పబడ్డాయి. సంధ్యావందనము, నిత్య నైమిత్తిక కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే నిమిత్తం పురస్కృత్య కర్మ ఇది. ఆ విధంగా ఏ ఏ కర్మలు చెప్పబడ్డాయో, ఏదో సత్యనారాయణ వ్రతమో లేకపోతే ఏకాదశి వ్రతం, దానికి తగ్గట్టు ప్రత్యేక పూజ అనుసరిస్తూ ఆ కర్మలు చేయడం. ఆ విధంగా నిత్య నైమిత్తిక కర్మాచరణ వారికి కర్తవ్యంగా చెప్పబడింది. కానీ ఇంకోడు ఉంటాడు, అయ్యా నాకు జ్ఞానయోగ్యత లేదు, ఎందుకంటే వేదాంతం అనగానే నిద్రొస్తుంది, భగవంతుడి పైన విశ్వాసం కూడా లేదు, ఏదో పైన అంటూ ఉంటాను కానీ భగవంతుణ్ణి నేను నమ్మను. భజన చేసినా సరే ఏదో తప్పట్లు కొట్టడం, దిక్కులు చూడడం తప్పితే ఇంకేమీ ఉండదు అక్కడ. ఏదో ప్రసాదం మీద మనసే కానీ భజన మీదేమీ మనస్సు ఉండదు. ప్రసాదం అన్నప్పుడు కూడా అది ప్రసాదం అని కాదు,
ఏదో తినే వస్తువు అన్నట్టుగా ఉంటుంది కొంతమందికి. కొంతమంది ప్రసాదం అని కూడా భావన ఉండదు, అదేదో పులిహార దద్దోజనం టిఫిన్ తిన్నట్టుగా తింటూ ఉంటారు. అలాగే నిత్య నైమిత్తిక కర్మలన్నా కూడా వాటిని ఆచరించడం కూడా సాధారణమైనటువంటి విషయం కాదు. అది వాళ్ళకి ఒక పెద్ద ప్రాజెక్ట్, అది చెయ్యాలని అనిపించదు. ఎందుకంటే కొంతమంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 10 o'clockకే లేస్తారు. ఆ లేవడం కూడా బెడ్ కాఫీ అంటూ కాఫీ తాగి అప్పుడు మొహం కడుగుతారు. ఆ కడిగేది కూడా ఇవాళ కడగాల వద్దా అన్నట్టుగా కడుగుతారు. అలాంటి వాడు ఇక సత్కర్మాచరణ ఏం చేస్తాడు? మరి వాడికి కూడా ఉద్ధరణ కావాలి. వాడి పరిస్థితి ఏమిటి? జ్ఞానయోగ్యత లేదు, భగవచ్చరణముల యందు విశ్వాసమూ లేదు, కర్మాచరణలో తగిన విధంగా ప్రవర్తించనూ లేడు. అలాంటప్పుడు మరి వారికి సాధనమేమిటి అంటే, వారి ఉద్ధరణ ఎలా జరగాలి అంటే భాగవతం ఏం చెప్తుంది అంటే, అలాంటి వారికి ఏకైక మార్గం మహనీయుల యొక్క సత్సంగము అని అంటుంది. అలాగే భాగవతం ఇంకొకటి కూడా చెప్తుంది, జ్ఞానయోగ్యత కావాలి అని అనుకున్న వారు జ్ఞానులతో సత్సంగం చేయాలి. భక్తి యందు నిష్ట కలగాలి అని అనుకున్నవారు భక్తులతోటి సత్సంగం చేయాలి. కర్మనిష్ట కలగాలి అని అనుకున్నవారు అలాంటి కర్మలు చేసేటువంటి మహనీయులతో సత్సంగం చేయాలి. అలా గనక చేస్తూ ఉంటే వారి యొక్క సంస్కార విశేషము మనలను ఉద్ధరిస్తుంది. ఎందుకంటే సత్సంగం యొక్క మహిమ అలాంటిది. అందుకోసమే మీరు ఎక్కడైనా చూడండి, ఒకరిని భగవంతుడు అనుగ్రహించాడు అంటే అక్కడ ఇటు అటు మీరు చూస్తే ఒక మహాత్ముడు ఉంటాడు. ఆ మహనీయుడు ఆ మహాత్ముడు చెప్పకపోతే భగవంతుడు ఇతన్ని ఉద్ధరించడు. సుగ్రీవుణ్ణి పరమాత్ముడు ఉద్ధరించాడు. అప్పుడు అటు ఇటు చూడండి, అక్కడ మీకు ఒక మహనీయుడు కనిపిస్తాడు. ఎవరు? ఆంజనేయ స్వామి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఘట్టంలో కూడా అలాంటిదే కనిపిస్తుంది. అహల్యాదేవి ఉద్ధరణ అవసరమని తెలిసి సాక్షాత్తు విశ్వామిత్రుల వారు రామచంద్ర స్వామిని ప్రేరేపించారు. హే రామచంద్ర, అహల్యాం దేవరూపిణీం. అహల్యాదేవి సాధారణమైనటువంటి స్త్రీ కాదు, దేవరూపిణి, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టి. ఆమె అయోనిజ, తల్లిదండ్రులకు పుట్టినటువంటి స్త్రీ కాదు, బ్రహ్మగారు సంకల్పించి సృష్టించినటువంటి స్త్రీ. ఆ విధంగా బ్రహ్మగారి చేత గౌతమ మునికి ప్రసాదింపబడినటువంటి కన్య. అటువంటి దివ్య స్త్రీ అహల్య, మహాభాగాం, ఆ గొప్పదైనటువంటి యశస్సు కలిగినటువంటి. ఇక్కడ కొందరు వైష్ణవాచార్యులు దీన్నే వేరే విధంగా కూడా వ్యాఖ్యానించారు. మహా అభాగా అని అన్నారు. ఆ విధంగా కూడా వ్యాఖ్యానించవచ్చు కదా. వారేమన్నారంటే మహాభాగం అంటే ఇక ఉద్ధరించాల్సిన పనేమున్నది, మహా అభాగా. అభాగా అంటే ఇంత చరిత్ర ఉండి కూడా ఏదో చిన్న తప్పిదం వల్ల ఇంత బాధపడుతోందే. ఏనాం తారయ, ఈవిడను గట్టెక్కించు, తరింపజేయి. విశ్వామిత్రవచ శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమం మథావిశత్. ఆ విధంగా విశ్వామిత్రుల వారి మాటలను విన్నటువంటి రామచంద్రుడు లక్ష్మణ సహేతంగా విశ్వామిత్రుల వారిని ముందు పెట్టుకుని తాము ఆశ్రమంలోకి ప్రవేశించారు. మహాత్ముడి యొక్క వాక్యాన్ని పరమాత్ముడు విన్నాడు, మహాత్ముడినే ముందు పెట్టుకున్నాడు, మహాత్ముడిని అనుసరిస్తూ తాను వచ్చాడు. ఎప్పుడైతే రామచంద్రస్వామి ఆశ్రమంలోకి ప్రవేశించారో
ఆ ఆశ్రమంలో పరమ పావనమైనటువంటి పరిస్థితి ప్రారంభమైంది. ఈ విషయాన్ని అహల్యాదేవి భావిస్తోంది, తెలుసుకుంటోంది. ఆ తల్లికి అర్థమవుతోంది, వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అని. సాహి గౌతమ వాక్యేన దుర్నిరీక్షా బభూవః త్రయాణపి లోకానాం యావద్రామస్య దర్శనం సాపస్యాత్ముపాగమ్య తేషాం దర్శనమాగతా. సా అంటే అహల్య గౌతమ వాక్యేన గౌతమ ముని వాక్యములను అనుసరించి ఇంతకాలం ఎవరికీ కనిపించకుండా ఉన్నటువంటి త్రయాణమపి 3 లోకాలలోనూ, అలాగే దేవతలకు కూడా కనిపించేది కాదు, యావద్రామస్య దర్శనం రాముని యొక్క దర్శనం అవుతున్నటువంటి ఈ సందర్భం వరకు, గౌతమ ముని శాపం మొదలు రామ దర్శనం అయ్యేటువంటి ఈ సందర్భం దాకా ఆవిడ ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు శాపస్యాంతముపాగమే, శాపము యొక్క అంతము ఇప్పుడు జరుగుతోంది. తేషాం దర్శనమాగత, ఇప్పుడు రామలక్ష్మణులకు అహల్యాదేవి కనిపించారు. రాఘవౌ తు తతస్తస్యాం పాదౌ జగృహతస్తదా స్మరంతి గౌతమ వచః ప్రతిజగ్రాహ సాచసౌ. ఎప్పుడైతే రామచంద్రస్వామి లక్ష్మణస్వామి ఈ తపస్విని దర్శించారో వెంటనే వారిద్దరూ కూడా ఆవిడ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు. రామచంద్రస్వామి మర్యాద అలాంటిది. అతను బాలుడు, అలాగే క్షత్రియుడు. క్షత్రియుడికి ధర్మశాస్త్రం ఎప్పుడైతే మహనీయులను తపస్విలను బ్రాహ్మణులను దర్శించినప్పుడు వారికి నమస్కరించవలెను అని శాస్త్ర శాసనం చేసింది. అలాగే ఈ ఋషిపత్నులను తల్లిగా భావన చెయ్యడం అన్నది మీకు నాకు కూడా ఉంటుంది. ఆ కోణంలో రామచంద్రస్వామి మర్యాదా పాలన చేస్తూ అహల్యాదేవికి నమస్కరించారు. స్మరంతి గౌతమ వచః ప్రతి జగ్రాహ సాచతౌ. కానీ అహల్యాదేవి వెంటనే గౌతమముని వాక్యాలను స్మరించింది. రామచంద్రుడు ఎప్పుడు వస్తే అప్పుడే నీకు శాప విముక్తి అని అన్నాడు కాబట్టి రామధ్యానమే చేయమని సూచించారు. అలాగా వచ్చిందెవరో కాదు, పరంధాముడైనటువంటి రాముడే అని తెలిసి పునః ఆవిడ రామచంద్రస్వామికి వారి యొక్క దివ్య చరణారవిందాలకు నమస్కారం చేసింది. పాద్యమర్ఘ్యం తదాతిథ్యం చకార సునమాసిత ప్రతిజగ్రాహ క్వాకుత్సే విధి దృష్టేన కర్మణ. అలాగా రామచంద్రస్వామికి పాద్యము అర్ఘ్యము సమర్పించి సత్కారములు చేసింది. ఆ విధంగానే ఆవిడ చేసినటువంటి సత్కారాన్ని చక్కగా రామచంద్రస్వామి స్వీకరించారు. రామచంద్రస్వామి ఎప్పుడూ కూడా అపరిగ్రహ వ్రతాన్ని అనుసరిస్తూ ఉంటారు. అపరిగ్రహ వ్రతము అంటే ఎవరి నుంచి కూడా ఏదీ తీసుకునేవారు కాదు. ఎందుకు తీసుకునేవారు కాదు అంటే, ఒకటి, అతను క్షత్రియుడు. క్షత్రియుడు ఎవరి దగ్గర నుంచి ఏదీ తీసుకోకూడదు. కానీ 2 చోట్ల మాత్రం ఆయన తీసుకున్నారు. ఒకటి, ఈ అమ్మవారు చేస్తున్నటువంటి అతిథి సత్కారం. రెండవది, శబరి ఇచ్చినటువంటి ఫలాలను తీసుకున్నారు. మిగతా సన్నివేశాల్లో ఎప్పుడూ కూడా ఆయన ఏదీ తీసుకోలేదు. ఎందుకంటే ఆయన వ్రతం అలాంటిది, అపరిగ్రహ వ్రతం. క్షత్రియుడు అన్నాక ఖచ్చితంగా ఆ వ్రతాన్ని అనుసరించాలి. అంతేగాని కనపడిన ప్రతివాడికి
చేయి చాచి వెంటనే దేదో అంటూ అడుక్కోకూడదు. క్షత్రియుడు ఏది కావాలన్నా సరే అతను సంపాదించుకోవాలి. తనకు ఆకలి వేస్తే తాను ఆహారాన్ని సంపాదించుకోవాలి, ఇతరులకు కూడా పెట్టాలి, కానీ తాను తీసుకోకూడదు. కానీ శబరి దగ్గర ఎందుకు తీసుకున్నాడు, ఈ అహల్య దగ్గర ఎందుకు తీసుకున్నాడు అంటే ఈ రెండు సందర్భాల్లోనూ రామచంద్రస్వామి తన యొక్క వ్రతాన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. కారణం మహాత్ముల యొక్క వాక్యం, రాముడు వచ్చినప్పుడు అతిథి సత్కారం చెయ్యవలెను అని ఎవరన్నారు? గౌతమ ఋషి. ఇప్పుడు రామచంద్రస్వామి నేను తీసుకోను అని అంటే గౌతమ ఋషి మాటలను భంగపరిచినట్టు అవుతుంది. అది తాను చేయలేడు. అలాగే శబరి ఫలాలు ఇచ్చినప్పుడు కూడా నేను తీసుకోను అని అనలేదు. ఎందుకంటే అక్కడ మతంగ ఋషి చెప్పాడు. మతంగ ఋషి ఏం చెప్పాడు? రాముడు వస్తాడు, అతనికి ఆహారాది సత్కారం నువ్వు చెయ్యాలి అని చెప్పాడు. మతంగ ఋషి మాట అనంగానే ఇక రాముడు మాట్లాడలేదు. ఇక్కడ కూడా సూచింపబడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే తన గురువు యొక్క ఆజ్ఞను పాలన చేసేటువంటి శిష్యుల విషయంలో భగవంతుడు తన వ్రతాన్నైనా సరే పక్కకు పెడతాడు. అతనికి ఏమైనా కండిషన్స్ ఉన్నా సరే ఆ కండిషన్స్ అక్కడ అప్లై కావు. ఆ చిన్న స్టార్ మార్క్ ఏదో ఉంటుంది, కండిషన్స్ అప్లై అంటూ, అలాంటి స్టార్ మార్కుని తీసేస్తాడు. కండిషన్స్ నాట్ అప్లైడ్. ఆ విధంగా ఆయన యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది. ఎప్పుడైతే అహల్యాదేవి అర్ఘ్యపాదాదులను ఇచ్చి సత్కరించిందో రామచంద్రస్వామి వాటిని గ్రహించారు. ఈ సందర్భంలో రామాయణం ఇంకొక మాట అంటుంది, వినండి. పుష్పవృష్టిర్మహాత్యాసీత్ దేవదుందుభిః నిస్వనై గంధర్వాప్సరసాం చాపి మహానాసీత్ పమాగమా సాధు సాధుస్తి దేవాస్తాం అహల్యాం సమపూజయన్ తపోబలం విశుద్ధాంగీ గౌతమస్య వసానుగాం. ఎప్పుడైతే రామచంద్రస్వామి అహల్యాదేవి యొక్క సత్కారాన్ని పూజను స్వీకరించారో పుష్పవృష్టి జరిగింది. గ్యాలరీ ఆడియన్స్ ఉంటారండి, వాళ్ళు పుష్పాలు అవి పట్టుకుని ఉంటారు. ఈ సినిమాల్లో కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోలో వీళ్ళందరూ కూడా ఆ న్యూస్ పేపర్లన్నింటినీ కూడా చింపి పట్టుకుని మాటి మాటికి ఈలలు వేస్తూ అవి ఎగరేస్తూ ఉంటారు. ఆ రోజు సినిమా తక్కువ, గోల ఎక్కువ ఉంటుంది. అలాగా ఇక్కడ పుష్పవృష్టి జరిగింది. దేవతలు దుందుబులు మోగించారు, పుష్పవృష్టిని కురిపించారు. గంధర్వులు, అప్సరసులు, ఆహా, ఆ మహోత్సవాన్ని వర్ణించలేం. ఎందుకంటే అక్కడ భక్త రక్షణ జరుగుతోంది. ఆశ్రయించి ఉన్న వారిని నీపాద కమల సేవయు అంటూ కూర్చున్న వారిని స్వామి స్వయంగా నడిచి వచ్చి అనుగ్రహిస్తున్నాడు. ఇది మహోత్తరమైనటువంటి విషయం కదా. అలాంటి సన్నివేశాన్ని చూడడమే మహాభాగ్యం అని దేవతలు చాలా సంతోషించారు. సాధు సాధ్వితి దేవస్తాం అహల్యాం సముపూజయన్. అహల్యాదేవి, మీ యొక్క తపస్సు ఎంత గొప్పది, సాక్షాత్తు పరమాత్ముడే నీ తపస్సుకు మెచ్చి మీ దగ్గరికి వచ్చాడు అంటూ వాక్కులతో పూజించారు. తపోబలం విశుద్ధాంగి, తపోబలం చేత విశుద్ధమైనటువంటి దేహమును పొందినటువంటి అహల్యాదేవి పునః గౌతమ మునిని చేరుకుంది. గౌతమో హి మహాతేజ అహల్యా సహిత సుఖీ రామం సపూజ్య విధివత్ తపస్తేవ మహాతప. గౌతమో హి
గౌతమ మహర్షి కూడా అహల్యాసహితుడై సుఖించాడు. తమ గృహస్థ ఆశ్రమంను పునః వారు గడిపారు. రామం సపూజ్య విధివత్. గౌతమ మహర్షి కూడా రామచంద్రుడిని విధిగా పూజించారు. రామోపి పరమం పూజాం గౌతమస్య మహామునే సకాశాద్విధివత్ ప్రాప్య జగామ మిథిలాం తతా. ఆ విధంగా అహల్యాదేవి గౌతమ మహర్షి పూజను స్వీకరించినటువంటి రామచంద్రుడు అక్కడ నుండి మిథిలా నగరానికి బయలుదేరి వెళ్ళారు. ఇది కథ. ఇందులో 2-3 ముఖ్యమైనటువంటి విషయాలను స్మరించి విరామం చేద్దాం. రామచంద్రస్వామి దర్శనంతో నువ్వు పునీతవు అవుతావు అని గౌతమ మహాముని యొక్క వాక్యం, ఈ అహల్యను తరింపజేయవయ్యా అని విశ్వామిత్రుల వారి వాక్యం, రామ సందర్శనముతో శాప విమోచనము, ఇవన్నీ చూసి దేవతలు సంతోషించడం. అలాగే గౌతముడు బ్రాహ్మణుడు, రాముడు క్షత్రియుడు. బ్రాహ్మణులు క్షత్రియునికి నమస్కరించరు, పూజించరు. బ్రాహ్మణుడే పెద్దవాడిగా అంగీకరించబడతాడు. అది పద్ధతి. పైగా గౌతముడు తపస్వి, మహర్షి. వారి గురించి మనం వచ్చే తరగతిలో చూసే ప్రయత్నం చేద్దాం. గౌతమ మహర్షి గురించి చాలా ఆసక్తికరమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మీకు తెలియాలి. బ్రాహ్మణుడు, ఋషి, బ్రహ్మర్షి అయినటువంటి గౌతముడు క్షత్రియ బాలుడు అయినటువంటి రామచంద్రస్వామిని పూజించుటాం. ఈ వాక్యాలన్నీ కూడా గమనించి స్మరిస్తే, అలాగే బుద్ధితో గనక ఆలోచిస్తే ఈ రాముడు కేవలం అయోధ్య నగరానికి చెందినటువంటి రాజు మాత్రమే అని ఎక్కడైనా అనిపిస్తోందండి? రాముడు ఎవరో కాదు, పరంధాముడు, పరమాత్ముడు అని సూచిస్తున్నాయి. అవునా కాదా? అంటే నారాయణుడు రానున్నాడు, రాముడుగా వచ్చినప్పుడు నీకు శాప విమోచనం అని గౌతముడు అహల్యను ఉద్ధరించవయ్యా అని విశ్వామిత్రుల వారు అనడం, వీటన్నింటినీ కూడా కలుపుకుంటూ వెళితే వాల్మీకి మహర్షి ఏం చెప్తున్నారు? రాముడిని కేవలం రాజుగా, కేవలం క్షత్రియుడు అని చూడడం సబబు కాదు. రాముడు సాక్షాత్తు పరంధాముడు, వైకుంఠ నారాయణుడు, అంతే తప్ప ఇంకొకరు కాదు అని చెప్పబడుతోంది. అవునా కాదా? దీన్ని బట్టి చూస్తే రామాయణంలో రాముడి యొక్క దివ్యత్వాన్ని గురించి చెప్పలేదు అని అనగలమా? రాముడు ఏదో సాధారణమైనటువంటి రాజు అని అనగలమా? అది మనము గ్రహించదముగాక. రామచంద్రస్వామి వారి యొక్క అహేతుక అనుగ్రహ శక్తి ఎటువంటిదో ఈ సంఘటనలో మనకు తెలియవచ్చింది. సరే, కథ బాగానే ఉన్నది. కానీ అహల్య రాయిగా మారడం ఏమిటి? పునః రామచంద్రుడి యొక్క కాలు ఆమెకు ఆ రాయికి తగిలి పునః ఆవిడ తన స్వరూపాన్ని పొందడం ఏమిటి? అయితే ఈ కథ వాల్మీకి రామాయణంలో లేదు. వాల్మీకి రామాయణం ప్రకారం అహల్యాదేవి అదృశ్యమైంది అంతే. మళ్ళీ రామచంద్రస్వామి వచ్చినప్పుడు ప్రకటితమైంది. మరి ఈ రాయి కథ ఏమిటి? ఆ రాయి ఉన్నదా లేదా? ఆ విషయాన్ని వచ్చే ఏకాదశి నాడు దర్శించదముగాక. హరి ఓం తత్సత్. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.